ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితం సుఖవంతం అని బస్సుల మీద రాపించేటోళ్ళు. కానీ అవి ఇప్పుడు మార్చి రాసుకోవాల్సిన పరిస్థితి మోపైందొల్లా. ఎక్కడ ఎక్కాలనో ప్రయాణికులకు వంతైతున్నది కానీ ఎక్కడ దిగుడో చెప్పుడు ఆర్టీసీ డ్రైవర్లకు సుతం తెలియకుండా అవుతున్నది. అట్లా సికింద్రాబాద్కు రావాల్సిన బస్సు సీదా నర్సాపూర్ పోయింది. మరి ఆ బస్సుకు అంత కష్టం ఏమొచ్చిందో తెలుసుకుందాం పాండ్రోలా. బస్సులలో సీట్ల పంచాయతీ ఎమ్మెల్యే సీట్ల కంటే ఎక్కువనే ఉన్నది కదా. మెదక్ నుంచి సికింద్రాబాద్ పోతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు నర్సాపూర్ కాడికి రాగానే పెద్ద పంచాయతీ మోపైందుల్లా. మానసిక దివ్యాంగుడు వినోద్ అనేటాయనకు ఇంకో మహిళకు నడుమ సీటు స్విచ్ పెట్టింది. ఇద్దరు నడుమ స్పాంజ్ సీటు పెడితే బగ్గు అనే కాడికి వచ్చింది కథ. ఇక ఆగ్రహంతో వినోద్ అన్న విశ్వరూపం చూపెట్టిండట. అక్క హ్యాండ్ బ్యాగ్ ను పర్ర జింపి పారేసిండట. అక్కను సిప్ప సప్ప దరిచిండట. బస్సులున్నోళ్లకు ఈయన మానసిక దివ్యాంగుడు అని తెలియదో ఎట్లనో తెలియదు గాని ఇంత పని చేస్తావా అని సీదా బస్సును నర్సాపూర్ టానాకు తిప్పిర్రు. ఇక ఆడసుతం ఒడవలేదు ఇలా పంచాది. స్టేషన్ అని సుతం చూడకుండా గాయ లొల్లి పెట్టిర్రు. ఎస్ఐ సారు ఇద్దరిని నిమ్మలంగా సముదాయించి ఇంకో తాపు ఇట్లా వేయద్దని వార్నింగ్ ఇచ్చి ఎల్లగొట్టిండట. ఇక బస్సు ఆల్చంగా వేయటాలకు కడిమ ప్యాసింజర్లకు బాగానే తిప్పలైందట. ఇప్పటిదాకా ఆర్టీసీ బస్సుల మైలక్కల నడమైన వార్లే చూసినాం గాని ఇసొంటి మాత్రం ఇప్పటిదాకా చూడలేదనుకుంటా పరిశాన్ కాబట్టిరు బస్సును టానాలో చూసినోళ్ళు. కానీ భలే గమ్మత్ లొల్లులు కానస్తుంటాయి అప్పుడప్పుడు.